మరి తెలియకే కదా, ప్రజలకు కూడా తెలియక 5 సంవత్సరాల అధికారం అప్పచెప్పారు. ఇప్పుడు ఏదో చేస్తాడని ఆయన ఏం చేశాడు? సంక్షేమ పథకాలని అమలుపరిచి సంక్షేమం ఇస్తే ప్రజలంతా బానిసలుగా మన మారి అతన్నే జీవితాంతం ముఖ్యమంత్రిగా చేసేస్తారని చెప్పి ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచన చేసి ప్రజల్ని భిక్షగాళ్ళని చేసి మాట్లాడాడు. కానీ ప్రజలు గమనించారు, మనిషికి కావాల్సింది సంక్షేమం కాదు, బిడ్డల భవిష్యత్తు. కుటుంబాలకు కావాల్సింది సంక్షేమం కాదు, బిడ్డల భవిష్యత్తు. బిడ్డలు బాగుంటే మన జీవితాలు బాగుంటాయని ఆలోచించి జగన్ని 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పార్టీ అనేటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ హతపాతాళానికి వెళ్ళిపోయేలాగా చేసుకున్నాడు. అతను ప్రతి ప్రెస్ మీట్లో కూడా ఇంత ట్రోల్స్కి గురయ్యి వాళ్ళు భయపడిపోతున్నారు జగన్ అభిమానులు అందరూ కూడా. అరే బాబోయ్, వాళ్ళు ప్రెస్ మీట్ పెడుతున్నాడు మా జగన్మోహన్ రెడ్డి, ఏం మాట్లాడతాడో, ఎలా ట్రోల్ అవుతామని చెప్పి గజగజ వణికిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి అభిమానులు. నిజంగా అంత అభిమానం ఉండి ఆయన్ని ఎంతో అద్భుతమైన 151 సీట్లు ఇచ్చి గెలిపించిన వాళ్ళని నిరాశపరుస్తూ నిస్రుగు గురి చేస్తూ ఇలాంటి వ్యక్తినా మనం గెలిపించుకుని రాజకీయాలకు తీసుకొచ్చింది. ఇతను రాజకీయాలకు పనికిరాడు, మనిషిగా కూడా పనికిరాడని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఆ జగన్మోహన్ రెడ్డి ఇంకా రాజకీయాలు పనికిరాడని చెప్పి నిర్ణయానికి వచ్చేశారు. ఏం పడదండి, ఎందుకు పడుతుంది? నెక్స్ట్ ఎలక్షన్లో అసలు జగన్మోహన్ రెడ్డి గెలిచే సమస్య ఉండదు. ఇప్పుడు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సింది సంక్షేమం, రెండూ కలిపి చేస్తుందే అభివృద్ధి మంత్రం. ఇప్పుడు యువతకు ఉద్యోగ అవకాశాలు కావాలంటే అభివృద్ధి జరగాలి, ఆ చెడు మానేశాడు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి తండ్రి గారు అద్భుతమైన పరిపాలన చేసి ముందుకొచ్చాడు. ఈయన కూడా ఇస్తే ఆయన కూడా అదే ఆలోచిస్తాడు కదా, మంచి వ్యక్తిత్వంతో ఆలోచిస్తాడు, మన యువతను బాగు చేస్తాడు అనుకుంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 30 ఏళ్ళు వెనక్కి నెట్టేశాడు. కాబట్టి ఇలాంటి యజ్ఞానికి, ఇలాంటి అవివేకి ఎవరు కూడా అధికారాన్ని ఇవ్వరు. ఆయన ఇంతటితో